మొన్నటిదాకా వస్తామని తెగ సందడి చేసిన సినిమాలు ఇప్పుడు సైలెంట్ గా సైడ్ తీసుకుంటున్నాయి. అవును, మే 30న వస్తాయనుకున్న భారీ సినిమాలు ఇప్పుడు ఇండో పాక్ వార్ కారణంగా తమ డేట్స్ ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. అయితే ఇలా పెద్ద సినిమాలు కాస్త వెనక్కి వెళ్లిపోయే సూచన కనిపిస్తుండటంతో ఇదే మంచి ఛాన్స్ అంటూ తమ సినిమాని వదిలే ప్లాన్ లో పడిందట భైరవం చిత్ర యూనిట్. అయితే పరిస్థితి బాగోలేదని పెద్ద సినిమాలే వెనక్కి వెళ్లిపోతుంటే ఏ ధైర్యంతో ఈ సినిమా వస్తుందంటూ ముక్కున వేలేసుకుంటుందట మూవీ ఇండస్ట్రీ. హరిహర వీరమల్లు లేట్ అయ్యే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా మే 30న వస్తామని ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించింది కింగ్డమ్. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు రీ రికార్డింగ్ కు సంబంధించిన వర్క్ ని త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే దేశంలో ఇండో పాక్ వార్ కారణంగా పరిస్థితులు బాగోలేకపోవడంతో ఈ పరిస్థితుల్లో సినిమా రిలీజ్ ఎందుకంటూ వెనక్కు వెళ్లే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇదే మంచి ఛాన్స్ అంటూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవంని మే 30న రిలీజ్ చేస్తామని అధికారిక ప్రకటన ఇచ్చేసింది మూవీ టీం. బడ్జెట్ పరంగా రిస్క్ లేని కంటెంట్, రీమేక్ మూవీ కావడంతో నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఇక టాక్ ఏమాత్రం బాగున్నా ఆడియన్స్ కలెక్షన్స్ కురిపిస్తారు. కానీ ఈ పరిస్థితిలో జనాలు థియేటర్కు వస్తారా అంటే ఆశ్చర్యమే. అయితే మే 30 అంటే ఇంకా 20 రోజుల సమయం ఉంది కాబట్టి అప్పటికి అంతా సద్దుమణుగుతుందన్న ధీమా ఉంది కాబోలు. అయితే విజయ్, పవన్ కళ్యాణ్ల సినిమా స్పాన్ పెద్దది కావడం, పైగా వాటిని నార్త్ బెల్ట్ లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఒక రకంగా జూన్ కి వెళ్లకపోవడమే ఉత్తమం. ఇలా అనేక రీజన్స్ తో ఈ డేట్ ఖాళీ అయిపోతున్న తరుణంలో మొత్తానికి తమ సినిమాని వదలడానికి సిద్ధమైందట భైరవ యూనిట్. కాస్త జనాల ఆక్యుపెన్సీ పెరిగి మంచి టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ వద్ద సినిమా లేని లోటుని వాడుకొని గట్టెక్కడం ఖాయం. తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్ గా రూపొందిన భైరవంకు నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఇక శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. చూడాలి, ఏ కాంపిటీషన్ లేదు అంటూ మే 30న వచ్చేందుకు సిద్ధమవుతోన్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో. For more videos like this, subscribe Big TV channel.